హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మనం గొక్కరకాయ మిల్ మేకర్ కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నామండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడైనాక ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. గొక్కరకాయ అయితే లేత తీసుకున్నామండి, త్వరగా ఉడికిపోతుంది మనకి, అందుకనే అలాగే వేసేసుకుందాము. వాష్ చేసేసుకొని వేసుకుంటే మనకి బాగా త్వరగా ఉడికిపోతుందండి. ముదిరిన గొక్కరకాయ అనుకోండి, ఒకసారి ఉడికించి వేసుకుంటే సరిపోతుంది. గొక్కరకాయ వేసేసుకుంటున్నాము. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. మిల్ మేకర్ కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాము. మొత్తం వేసేసి కలిపేసుకొని ఉడికించాలండి. ఈ ఆనియన్స్తోనే గొక్కరకాయ అనేది బాగా ఉడకాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టకుండా ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితే మళ్ళీ తినలేం కాబట్టి తక్కువనే వేస్తానండి నేనైతే. ఒక్కొక్కసారి బై మిస్టేక్ అయిపోతుంటుంది, దానికి ఎవరేం చేయలేము. ఇప్పుడైతే మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి తీసేసి వేసుకుంటున్నామండి. ఇది సేమ్ కీమా ఫ్లేవర్లో మనకి తెలుస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. గొక్కరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారండి. 1 స్పూన్ పైన కొంచెం కారం వేసాను. బాగా కలిపేసుకోవాలి. ఇలా మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి. దీంట్లో 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. లాస్ట్గా 2 టమాటాలు అయితే వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత. దాంతో మనకి గ్రేవీ లాగా ఉంటుందండి. వాటర్ అయితే వేయట్లేదు. ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. కావాలంటే ఒక చిన్న 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవచ్చు. 2 టమాటాలని కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర వేసాను. మూత పెట్టేసి స్టీమ్ ఇవ్వాలి. అలాగే ఆవిరితోనే ఉడికిపోతాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి కలుపుకుందాం. కింద మాడకుండా కలుపుకోవాలండి. కావాలంటే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇంకొక 5-10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్తో అయినా బాగుంటుంది, రోటీకైనా బాగుంటుందండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా